బతుకమ్మ దసరా పండుగలను వైభవంగా నిర్వహించాలని స్పెషల్ ఆఫీసర్ మల్హోత్రా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ పంచాయతీలో గ్రామస్తులు ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే బతుకమ్మ దసరా వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని సూచించారు. గ్రామస్తులకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరారు. కాబట్టి ఈ శానిటైజేషన్ ఏదైతుందో 3 బీచ్లు చెత్త సర్కిల్ వేయించి పెద్ద మొత్తం క్లీన్గా భావించాడు. బ్లీచింగ్ కలిపించి సాగు చేయించి మూరం పడితే మూరంలో పోయించు అవసరం. అనుపురం గ్రామంలో బతుకమ్మ, దసరా, దీపావళి ప్రత్యేక ఏర్పాట్ల వరకు సమన్వయ సమావేశం గ్రామ పెద్దలతోటి, అన్ని కుల సంఘాల పెద్దలతోటి, మాజీ ప్రతినిధులు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకించి ఈసారి మనం ప్రజా ప్రతినిధులు లేనందున గ్రామ స్థాయిలో కూడా అధికారుల పర్యవేక్షణ జరుగుతున్నందున వీరి సహకారం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. చాలామంది గ్రామస్తులు మనకు సలహాలు ఇచ్చినారు, వాటిని మేము తప్పకుండా పాటిస్తాం. ప్రతిదీ కూడా నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చినారు. ఈ సందర్భంగా వాటిని కూడా మేము 100% అమలు చేయడానికి నిర్ణయించుకున్నాం. దసరా రోజు కూడా భక్తి శ్రద్ధలతోటి చాలా శాంతియుతంగా జరపడానికి మా వాళ్ళందరూ కూడా అనుకున్న గ్రామస్తులు పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా అనుకున్నాము. 2వ తారీఖున మొదలయ్యే ఈ దసరా సంబరాలు అంటే పితృ అమావాస్యతో 2వ తారీఖున ఆ రోజుతోటి 10 రోజులు మనకు జరుగుతాయి. కాబట్టి ఈ 10 రోజులు కూడా రోజువారీ కార్యక్రమం గ్రామ పంచాయతీ చేసే పనులు కూడా మేము రోజువారీగా నిర్వహిస్తాం. 2వ తారీఖు నాడు బతుకమ్మ ఏర్పాట్లు అంటే వాళ్ళు మహిళలు ఆడుకోవడానికి, తర్వాత అక్కడ భూమి చదువు కానీ సర్కిల్ ఏర్పాటు చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం, అందుబాటులో కొంచెం డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే పండితులు ఉన్నారో ఈ పండితుల సూచనల మేరకు మేము ఆ దసరా రోజు కూడా టైమింగ్స్ మరోసారి గ్రామస్తులకు తెలియజేయడం జరుగుతుంది పెద్దలకు. దీంట్లో అందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఆ రోజు కూడా శాంతియుతంగా జరుపుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అనుపురం గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను.